అంగరంగ వైభవంగా ప్రారంభమైన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ్ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు పవన్ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో అర్చక బృందం వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ స్వామివారిని పెళ్లి కుమారుని చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలను స్వీకరించారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం నందు మార్గశిర మాసంలో మార్గశిర శుద్ధ పంచమి నుంచి సప్తమి వరకు కూడా స్వామివారి షష్ఠి కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈరోజు మొదటి రోజులో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారిని పెళ్లి కుమారుని చేయడం కార్యక్రమం జరిగింది. అలాగే సాయంత్రం 7 గంటలకు యాగశాల ప్రవేశం యాగశాల ప్రవేశం, ఋత్వీకరణ, అంకురారోపణ కార్యం, వారస్తు పూజ, బలిహరణ కార్యక్రమాలు సాయంత్రం పూట జరుగుతాయి. రేపు ఉదయం బలిహరణ కార్యక్రమం 11 గంటలకి స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటలకి స్వామివారి మయూర వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. ఎల్లుండి ఉదయం 11 గంటలకి వసంతోత్సవ కార్యక్రమం, అవబృత స్నానోత్సవ కార్యక్రమం, తదనంతరం మహాపూర్ణావతి. ఆ తర్వాత కూడా కార్యక్రమాల్లో శేషవాహనంపై గ్రామవారిపాలెం వరకు గ్రామోత్సవం జరుగుతుంది. కావున ఈ 3 రోజులు కూడా 50 మంది భక్తులు శ్రీ స్వామివారిని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.